సుమాంజలి వదాన్యుడు అంటే దాత. దాత యొక్క దానగుణాన్ని వివరించే చక్కని పద్యాన్ని వివరించబోతున్నాను. దానము చేయగోరిన వధాన్యునికీయగ శక్తి లేనిచో పరోపకారమునకై ఓ దిక్కుందెచ్చి బూనును. అదే విధముగా అంటే మేఘండంబుదికి పోయి జలంబు తెచ్చి ఎడేవాన సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కర. భాస్కర అంటే ఓ సూర్యభగవానుడా, రవి, ఆదిత్యుడు, ఆర్కుడు, నళిని బాంధవుడు, భాస్కరుడు, భానుడు, ఉదయుడు అన్న సూర్యభగవానుడు అని అర్థం. ఇక్కడ భగవంతుని సంబోధిస్తూ మకుటం చెప్పడం జరిగిందనమాట. భాస్కరుడు అంటే సూర్యభగవానుడు. భావం: దానము చేయగోరిన వధాన్యునికి ఎగ శక్తి లేనిచో, దానము చేయాలనేటువంటి ఒక గుణము కలిగినటువంటి వధాన్యుడు అంటే దాతకి ఇవ్వడానికి శక్తి, అంటే ఇక్కడ సంపద. సంపద లేకపోయినా కూడా ఓ దిక్కుందెచ్చి భూనును, ఇంకొక దగ్గర అడిగి తెచ్చైనా ఇవ్వడానికి నిర్ణయించుకుంటాడు. అది ఏ విధముగా అంటే అదెట్లనా, మేఘండంబుదికి పోయి జలంబు తెచ్చి ఎడేవాన. మేఘుడు అంటే మేఘము దగ్గర యాక్చువల్గా నీరు ఉండదు, కానీ అంబుది అంటే సముద్రం, అంబువులు అంటే నీరు అనమాట. నీటికి నిలయమైనది సముద్రము అని అర్థం అనమాట. సలిలము, ఉదకము, జలము, అంబువులు, తోయము, వనము, వారి అంటే నీరు అని అర్థం అనమాట. అంటే మేఘం దగ్గర నీరు లేకపోయినా సముద్రం దగ్గరికి వెళ్ళి తెచ్చి నీరు ఇస్తుంది. ఎట్లా? సమస్త జీవులకు వాంఛితమింపెసలార భాస్కర. సమస్త జీవులకు సంతోషము కలిగించేలా నీటిని ఇస్తుంది.